హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ ఇస్ శేఖర్. ఈరోజు నేను సైట్ విజిటింగ్ కోసం వచ్చానండి. సో ఇక్కడ ఒక సెమీ కన్స్ట్రక్టెడ్ G+1 బిల్డింగ్ ఇక్కడ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి స్లాబ్ వేశారు. ప్లాట్ ఏరియా వచ్చేసి 100 ఫీట్కి 40 ఫీట్ అండి, ఈస్ట్ ఫేసింగ్. యాక్చువల్గా క్లయింట్కి ఏమొచ్చి ఫస్ట్ ఫ్లోర్ కోసం ప్లాన్ కావాలండి. సో దానికోసం నేను విజిట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆల్రెడీ కాలమ్స్ కానీ స్లాబ్ బీమ్ ఇవన్నీ కూడా క్యాస్టింగ్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను వీటి మెజర్మెంట్ తీసుకొని ఈ ప్లాన్ అనేది చేయాలి. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ ఇండివిజువల్ హౌస్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి రెంట్ పర్పస్లో కావాలంటున్నారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, కిందన కాలమ్ పొజిషన్స్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారంగా కాలమ్స్ అన్నీ కూడా వేశారు. ఇక్కడ కాలమ్ పొజిషన్ కావచ్చు, కాలమ్ ఓరియంటేషన్ కావచ్చు, కంప్లీట్గా మేస్త్రి నాలెడ్జ్తోనే ఇదంతా చేశారండి. మీరు చూడొచ్చు, ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ మధ్యన సెంటర్ లైన్ కూడా సరిగ్గా లేదండి. స్టెయిర్ కేస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీకు ఫర్దర్ ముందు చూపిస్తాను. స్టెప్స్ థ్రెడ్ అండ్ రైజ్లో కూడా కన్సిస్టెన్సీ లేదండి. కాలమ్స్లో కూడా ఒక సీక్వెన్స్, రెండోది ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ వేయాలో కూడా సరిగ్గా చూసుకోకుండా వేశారు. సో బిఫోర్ స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. సో డ్రాయింగ్స్ అని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ కావచ్చు, స్ట్రక్చరల్ డ్రాయింగ్ కావచ్చు, ఇంటీరియర్ డ్రాయింగ్స్ కూడా కావచ్చు, ఎలివేషన్ డ్రాయింగ్ కూడా కావచ్చు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మాత్రం కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేయకూడదు. సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలండి. ప్లానింగ్ కానీ డ్రాయింగ్స్ కానీ మన చేతుల్లో లేకపోతే సో వర్క్ అనేది ఒక సీక్వెన్స్లో జరగదు. క్లయింట్ ఎప్పుడూ కూడా తన ఐడియా క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ తను ఆర్కిటెక్ట్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ తను వెళ్ళి ఫస్ట్ మీట్ అవ్వాలండి. మీట్ అయిన తర్వాత తన ఐడియాని వాళ్ళకి షేర్ చేసి సో ప్రాపర్ డ్రాయింగ్స్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాతనే కన్స్ట్రక్షన్లోకి వాళ్ళు దిగాలి. సో ఫస్ట్ అతను క్లయింట్ అనేది డిసైడ్ అవ్వాలి, ఎన్ని ఫ్లోర్స్ కట్టాలని, ఏ టైప్ బిల్డింగ్ కట్టాలని. తర్వాత అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్ కూడా కావచ్చు. ఎప్పుడూ కూడా ఒక ట్రాప్లో పడకండి. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ అన్స్కిల్డ్ మేషన్ వర్కర్స్కి వర్క్ మాత్రం ఇవ్వకండి. మీరు ఒక ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్, సివిల్ ఇంజనీర్ ఎవరైనా కావచ్చు, మీరు వాళ్ళు హైర్ చేసుకుంటే మీ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ అండి. ఇది ఈ కాలమ్స్ మెజర్మెంట్స్ బట్టి మనం ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఇది స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది ఫస్ట్ ఫ్లోర్ కాలమ్ మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ వీడియోలోని ప్లాన్ రెడీ అయిన తర్వాత నేను ప్లాన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి.